తెలుసు తాండూరు మున్సిపాలిటీలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి అనేది ప్రజలందరూ కూడా గమనించారు. పాత్రికేయ మిత్రులు కూడా స్వయంగా చూడడం జరిగింది. అయితే మనం కొంచెం దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారు కాకంటే ముందే మరి అరాచకంగా బెదిరింపులకు అనేది మనము మా నాయకులను కావచ్చు లేకపోతే ప్రముఖులను కావచ్చు బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారైనాయో మళ్ళీ వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేసి ప్రలోభాలకు గురి చేసి బెదిరించి ఇవన్నీ చేసిన సంఘటనలు మొత్తం మీ ద్వారా ప్రజలు కూడా చూసినారు, మీరందరూ కూడా చూడడం జరిగింది. అయినా నిఖాసైన లీడర్ల లాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకు లొంగిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాక అలా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలు అయిపోయినాక కూడా మరి విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పి మా కొంతమంది అభ్యర్థులను బెదిరించిన సంఘటనలు కూడా మీరు చూసిర్రు, ప్రజలందరూ కూడా గమనించారు. విత్డ్రావల్ ఆఖరి రోజు కూడా ఇండ్లకు జొరబడి మా అభ్యర్థుల ఇండ్లకు జొరబడి వాళ్ళను బెదిరించి విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పి వ్యాపారస్తులు ఉంటే మరి వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది చేస్తామని చెప్పి, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ అధికారులు పనిచేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి, సో ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఈ అరాచకపు రాజకీయాలకు తెరలేపారు. ఇక విత్డ్రావల్ అయిపోయినాయి. విత్డ్రావల్ అయిపోయినాక మనం ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తాం. ఇక ఇక్కడైతే ప్రజలను కూడా బెదిరించడం షురూ చేశారు. సరే, మా నాయకులను ప్రజాప్రతినిధులను లేకపోతే మా అభ్యర్థులనే కాకుండా గల్లీలో ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ముఖ్యమైన ఒక పట్టణ ప్రముఖులు ఉంటే వాళ్ళని కూడా బెదిరించడం షురూ చేశారు. అసలు తాండూరు ప్రజలు గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దౌర్జన్యం ఇటువంటి అరాచకం చూడలేదు. పేర్లతో సహా అందరికీ తెలుసు, మీ అందరికి తెలుసు. గతంలో కూడా ఎన్నో పేర్లు చెప్పినాం, మళ్ళీ చెప్పిందే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను పైన చెప్తా ఉన్నా. ఈసారి అయితే ప్రజలను కూడా భయప్రాంతాలకు గురి చేసింది. అసలు మేము ఓటు వేయడానికే బయటికి రావాలన్నా లేకపోతే మేము ఏమైనా తీర్థయాత్రలకు పోవాలన్నా అని చెప్పి కొంతమంది పట్టణ ప్రముఖులు కొంతమంది తీర్థయాత్రలకు కూడా పోయి దేవుళ్ళ కాడికి మాకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి కొంతమంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోయారు. గతంలో ఎన్నడూ కూడా మనం ఇటువంటి చూడలే. తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి అరాచకాలు దౌర్జన్యాలు మనం చూడలేదు. ఈరోజు ఏదో ఊరు నుంచి వచ్చి మరి ఈరోజు తాండూరు ప్రజలను ఇంత చేస్తున్నారు. మొన్ననే ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు నాకు, పెద్ద మనిషి తాండూరు ప్రజలు అనుకుంటున్నారంట అసలు ఈ ఎమ్మెల్యే చూడనికి అమాయకుడుగా ఉంటాడు, కానీ నందనాచోడు అసలు ఎప్పుడు ఎట్లా ఏం చేయాలో అట్లా చేస్తున్నాడు. అసలు ఎన్నడూ కూడా మేము ఇట్లా ఊహించనే లేదు. అసలు అది ఏం రాజకీయమేమో అందరినీ కథం చేసి పడేస్తున్నాడు, పక్క నుండి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే వాడుకొని పడేస్తున్నాడు, ఎవరిని బెదిరిస్తున్నాడు, ఎవరిని లొంగదిస్తున్నాడు. ఈరోజు మొత్తం అసలు అమ్మ ఇంత డేంజర్ ఎమ్మెల్యే మేము చూడలేదు అని చెప్పేసి తాండూరు ప్రజలు అనుకుంటున్నారని నాకు పెద్ద మనిషి చెప్తున్నాడు ఈరోజు పొద్దుగాలనే. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, తెలిసి వచ్చింది ఇప్పుడు ప్రజలకు అసలు ఏంది పరిస్థితి అని చెప్పి. ఇక ఎన్నికల రోజు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల రోజు అసలు ఎంత జరిగింది. ఎన్నికలకు ఒక రోజు ప్రచారం అయిపోయిన తర్వాత, ప్రచారం ముగిసినప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యేంత వరకు మరి వాళ్ళు ప్రతి వార్డులో ఏ విధంగా అరాచకాలు చేసినో మీరు అందరు గమనించారు, మనం అందరం చూసినాం.
ఇక పోలింగ్ రోజు అయితే డైరెక్ట్ గా పోలీసులను బెదిరించుడు, అధికారులను బెదిరించుడు, దొంగ ఓట్లు వేయించుడు, 7 బస్సులు తిప్పారు. ఆ రోజు కొద్దిగా 6:30 ట్రైన్ చూస్తే అది 7 చించోనికెళ్ళో 7 వచ్చింది. ఆ ట్రైన్ 7 వచ్చిందన్న కొద్దిగా ట్రైన్ ఏదో వచ్చింది కదా ఆ రోజు. చితాపూర్ ట్రైన్ మొత్తం ఎంతమంది దిగరంట. ఆ రోజు మొత్తం ట్రైన్ అంటే దిగొచ్చి ఎవరింట్లో ఇప్పుడు ఆ వార్డ్ నెంబర్ 22 ఒకటి, వార్డ్ నెంబర్ 29 ఒకటి, ఇట్లా కొన్ని పాకెట్లు ఉన్నాయి. మొత్తం తీసుకొచ్చేసి ఏదో బందిపోట్లను దాచిపెట్టి ఇద్దరిని ముగ్గురిని బయటికి పంపించి ఓట్లు వేయించుకున్నాడు. దొంగ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాము, ప్రజలు పక్కాగా టిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, పక్కాగా నరసింహరావు చైర్మన్ చేద్దాం అనుకుంటున్నారు, అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పి ఇక వాళ్ళకు ఇక బర్దాష్ కాక నిద్ర పట్టక అసలు ఇక మొత్తం వాళ్ళు ఎన్ని తెగించడంలో అన్నిటికీ తెగించిండ్రు అని చెప్పి ఈరోజు పొద్దున పెద్ద మనిషి చెప్తున్నాడు. అమ్మ డేంజర్ అంటే సిద్ధపూస అనుకున్నాం, వచ్చినప్పుడు ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ ఈయన చూస్తేనేమో మొత్తం అసలు ఉల్టా. ఇంకో సామెత చెప్పి ఇక్కడ వస్తలేదు, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగి చెప్పమని చెప్తాను. అయితే పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయినాక కూడా మరి మేము ఎవరి పండ్లలో వాళ్ళు ఉంటే కౌంటింగ్ రోజు ఏం జరిగింది అనేది మీరందరినీ కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. వార్డ్ నెంబర్ 2 కౌంటింగ్ జరిగినప్పుడు మీ వాట్సాప్ గ్రూప్లలోనే పాత్రికేయ మిత్రులే వేసి ఫస్ట్ 2వ నెంబర్ వార్డు 24 ఓట్లతో గెలిచిండ్రు అని చెప్పి ఫస్ట్ వేసి, మళ్ళీ ఏదో రీకౌంటింగ్ పెట్టేసి 220 ఓట్లతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండు. అది ఏమన్నా గ్యాప్ ఉంటే 10 ఓట్లు 15 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు ఉంటాయి. 220 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయి అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. అలా అడిగిపోతే పాపము వాళ్ళ అభ్యర్థి వాళ్ళ భర్త ఆయన నూకేస్తున్నాడు పోలీసులు అని, అభ్యర్థి వాళ్ళ భర్త అడగకపోతే ఆ వీడియో చూసాను నేను. అది మన మీ గ్రూప్లలోనే వచ్చినాయి. ఇంత అరాచకమా? సరే, ఆ రోజు కూడా అధికారులని దుర్వినియోగపరుచుకున్నారు. అధికారులను లిటరల్ గా ఇంత ఘోరంగా బెదిరించి వాళ్ళని భయపెట్టించి ఈ విధంగా వాడుకోవడం నేనైతే ఎన్నడూ చూడలేదు. ఇక సాయంత్రం ఇంకా 5 వార్డులకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పుడు మా 9th నెంబర్ దీపక్క వార్డు కౌంటింగ్ నడుస్తుంది. ఇంకా ఇంకో 5 వార్డులు ఏమో నడుస్తున్నాయి కౌంటింగ్. ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఆయన దారా సింగ్ కావచ్చు, మన స్వప్న పరిమల్ కావచ్చు, ఇంకా చాలా మంది, మీ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు వాళ్ళని ఏ విధంగా అలౌ చేశారు? ఈరోజు రాష్ట్రపతిని కూడా అలౌ చేయడానికి వీల్లేదు. కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు కేవలం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ ఒక కౌంటింగ్ ఏజెంట్, ఒక వార్డుకు సంబంధించి వీళ్ళు తప్ప ఇంకొవ్వరిని కూడా అలౌ చేయాల్సిన కండిషన్ లేదు. ఒక్కరిని కూడా పంపారు. కౌంటింగ్ జరిగేటప్పుడే కాదు, కౌంటింగ్ అయిపోయినాక బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సెంట్రల్ ట్రెజరీకి పోయేంత వరకు అక్కడి నుంచి డబ్బాలన్నీ, బ్యాలెట్ డబ్బాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ప్రాంగణంలో నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. అది మనకందరూ తెలుసు, మనం చూస్తున్నాం, ఎన్నో ఎలక్షన్లు మనం చూసినాం. ఆ రోజు అంతా ఘోరంగా 30 మంది ఎమ్మెల్యేతో పాటు 30 మంది ఆ రోజు లోపల జనబడి ఫలితాలను తారుమారు చేయనికే, అధికారుల మీద ఒత్తిడి చేయనికే, ఆ రోజు పోలీస్ అధికారులను ఆ రోజు బెదిరించి పోలీస్ అధికారులను ఉపయోగించుకొని అదేదో వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్యకర్తలాగా వాళ్ళని భావించి పాపం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పోయాడు. లోపల పోగానే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియగానే మాకు మా నాయకుడు కొంతమంది ఫోన్ చేయండి, మేము పోయినాం. అది ఇది ఎక్కడ అన్యాయం?
రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏ ఒక్కరిని కూడా రాజ్యాంగబద్ధంగా మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంగణంలోకి పంపించడానికి వీల్లేదు. అసలు వాళ్ళని ఎట్లా పంపించారు అని చెప్పి మేము పోయినాం. నేను పోయినా, ఇంకా మా నాయకులు కొంతమంది అందరం కలిసి పోయినాం అడిగనికి పోతే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మీరు పోవడానికి వీల్లేదంటారు. అరే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? వాళ్ళని ఎట్లా పంపిస్తుంది, మమ్మల్ని ఎట్లా పంపించారు? మమ్మల్ని కూడా పంపించండి అని మేము వెళ్ళి పెడితే మీరు ఒక్కరు లోపల పోండి సార్ అంటారు. అరే నేను ఎందుకు పోవాలి? వాళ్ళు 30 మంది పోతారు, నన్ను ఎందుకు పంపారు అని చెప్పి మేము అడిగితే మేము ఆ రోజు బాధ్యత అడిగిన పోలీసులను ఏ విధంగా మీరు లోపలికి పంపించారు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉల్టా మీరు కూడా ఒకసారి లోపలికి వెళ్ళారు. ఇక ఎవరో పెండ తిన్నాడని చెప్పి మేము కూడా పెండ తింటామా అని చెప్పి మేము ప్రజాస్వామ్యబద్ధంగా, మేము చట్టపరంగా, మేము న్యాయబద్ధంగా మేము ఎన్నికల కోసం కష్టపడ్డాం, ఎన్నికల కోసం కొట్లాడినాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రజలను ఎన్నో మభ్యలు పెట్టారు. మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఒక్కొక్క వార్డుకి 200 ఇల్లు ఇస్తానంట. అంటే ఇప్పుడు ఏదో కాలం గడపనికే పేద ప్రజలకు నేను మళ్ళా చెప్పిన, మన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 6 గ్యారంటీలు 420 హామీల పేరుతోని పేద ప్రజలకు ఆశ చూపించి నమ్మించి మోసం చేసిరు. ఈసారి ఏం చేసిరు? 100% మేము ఓడిపోతున్నామని వాళ్ళకి తెలిసి ఇక రాత్రి ఇంకెట్లో పెద్ద నాయకులు వచ్చినట్ట. నాకు ఇంకా 100% ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే వాళ్ళ పేరు కూడా చెప్తుంటే వచ్చినట్ట, దిగి ఆ రోజు రాత్రి డబ్బులు, మద్యం, ఆ రోజు ఇక ప్రలోభాలు, ప్రతి వాడికి 200 ఇండ్లు ఇస్తామని చెప్పి ఇళ్ళ ఆశ చూపించింది. ఇంకేం ఇస్తామన్నా ఇస్తారంట. ఏడికెళ్ళి ఇస్తారు మేము కూడా చూస్తాం. ఏదో ఇప్పుడు మీరు ఈ మొన్న ఎలక్షన్ లో గట్లైన్ చేసిరు, అట్టర్ ఫ్లాప్ అయింది. 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు శాతకాలే. 420 హామీలు గంగలవాయ. ఇప్పుడు కొత్త హామీలు ఇచ్చాడు, తాండూరుకి స్పెషల్ బోనస్. సో అవి ఏడికెళ్ళి ఇస్తాడో మేము కూడా చూస్తాం. అవి కూడా నేను ప్రజలకు చెప్తున్నా, అవి కూడా ఏమి రావు, మళ్ళీ మీకే తెలిసి వస్తుంది. ఈ రోజు కేవలం ఒక మున్సిపల్ ఎన్నిక కోసము ఈ రోజు ఇంత దిగజారిన వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యే టీం మొత్తం అంతా కూడా. అయితే ప్రజలు మా వెంబడి ఉన్నారు కంపల్సరీ. ఈరోజు మీరు చూసినట్టయితే మేము 6 వార్డులు 50 ఓట్ల కంటే తక్కువ తేడాతో మేము ఓడిపోయినాం. 6 వార్డులు. ఒక వార్డైతే 23 ఓట్లు, ఒక వార్డు 36 ఓట్లు, ఒక వార్డు 23 ఓట్లు, ఒక వార్డు 33 ఓట్లు, ఇంకో వార్డు 31 ఓటు, ఇంకొకటి 36, ఇంకొకటి 39. 6 వార్డులు మేము 50 ఓట్ల కంటే తక్కువ తేడాతో పోయినాం. ఇక ఇంకొక 2 వార్డులు 100 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినాం. సో ఈ విధంగా చూస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోయింది. ఇది ఏదో మొన్న మళ్ళా ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి, అధికారాన్ని యూజ్ చేసి, బెదిరించి, దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేసి ఈరోజు మీరు గద్దెనెక్కింది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీరు కనుక ఎన్నికలు చేసుంటే మీకు అడ్రస్ కూడా లాపతా లేకుండా పోతుంటే మీరు భూస్వామితం అయిపోతుంది. మేమేం నిరాశ చెందుతున్నాం. మేము ఈరోజు గతంలో ఏ అపోజిషన్ పార్టీ గెలవని విధంగా 12 మంది కౌన్సిలర్లను మేము గెలవడం జరిగింది. మేము తప్పకుండా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం మా 12 మంది కౌన్సిలర్లు మేమందరం కూడా ప్రజల పట్ల నిలబడి మేము కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అరాచకాలను, వాళ్ళ దౌర్జన్యాలను మేము తప్పకుండా నిలదీస్తాం. ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు మేము తప్పకుండా మేము కొట్లాడతాం. 12 మంది మాకు నిఖాసైన మా కౌన్సిలర్లు ఉన్నారు. అంతేకాకుండా అతి తక్కువ ఓట్లతోని ఓడిపోయిన మా కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు. మాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. ప్రజలు మాకు తక్కువ ఓట్లు ఏమి ఇవ్వలేదు.
మాకు దాదాపు 19,000 ఓట్లు మాకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వచ్చినాయి. 19,000 ఓట్లు. సో తప్పకుండా ఇది ప్రజల తీర్పుని మేము 100% మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ పట్ల మీకు ఇంకా దగ్గరగానికి మేము కృషి చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ పక్షాన నిలబడి తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. అయితే ఇక ఆ సంఘటన మేము పోయినాము పోలీస్ స్టేషన్. పోలీసు వాళ్ళు ఆపి మేమన్నాం ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులందరూ కూడా బయటికి రావాల్సిందే అని చెప్పి మేము అన్నాం. అయితే ఆ రోజు కొంచెం తోపులాట నడిచింది. ఇక పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టడం, వాళ్ళు కూడా అమాయకులు. వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళకు ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మీద పెద్దలు చెలాయించి వాళ్ళను బుల్డోజ్ చేసి పాపం వాళ్ళని కూడా కాదని చెప్పి లోపల పోయింది. లేకపోతే వాళ్ళు ఎందుకు పంపిస్తారు? వాళ్ళది ఏమవసరం ఉంటుంది. అయితే మేము అడగకపోతే ఇంకా మరి ఎందుకో ఏమో మమ్మల్ని ఆపి మమ్మల్ని నూకి ఎమ్మెల్యే కూడా తోక ముసుకొని బయటకు కూర్కొచ్చింది. బయటకు దొంగలానే పోతూనే ఉన్నాడు. మేము ఇంటిలో పడితే గడిపోతున్నాడు, గడిలో పడితే గిడిపోతున్నాడు. లాస్ట్ ఇంకేడు బయటికి చూడలేదు. కానీ అన్ని వీడియోలన్నీ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, అన్ని దగ్గర ఉన్నాయి. మేము అయితే మాతో కూడా ఆ రోజు కొంచెం తప్పు జరిగింది. పోలీస్ అధికారులు ఆ తోపులాటలు ఏదైతుందో మరి పోలీస్ అధికారులు మమ్మల్ని ఆపడము, మా వాళ్ళందరం నూకులాట, ఈ తోపులాట అనేది జరిగింది. సో మా వల్ల పోలీస్ అధికారులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే మేము క్షమాపణ కోరుతున్నాం. అండ్ ఏది కూడా మేము ఇంటెన్షనల్లీ చేసింది కాదని మాకు ఒక బాధ్యత. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకుంటలేరు. రాష్ట్రపతి కూడా అలవ్ లేని కౌంటింగ్ ప్రాంగణంలోకి వీళ్ళకి ఏ విధంగా పోయిర్రు అని ఒక బాధ. ఆ బాధని వెలగట్ట మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు తోపులాట జరిగింది. మేము ఎవరికో హాని చేయాలని కాదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కో ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా చేయాలని కాదు. అయితే కొంతమంది పోలీసు వాళ్ళు మాత్రము అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఈ అంజద్ అని ఒక క్రైమ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన కథ ఏంది? అక్కడ పెద్ద అధికారులు పాపం వాళ్ళు మంచి చెప్తుంటే వీళ్ళకు నోటికి అద్దు లేదా? ఇంకొక ఆయన అన్వర్ పాషా క్రైమ్ సిఐ అనుకుంటా, క్రైమ్ ఎస్ఐ టాస్క్ ఫోర్స్ సిఐ. సో ఆయన ఒకడు, ఈ అంజద్ కానిస్టేబుల్ ఒక ఆయన, ఇంకా ఆయన శివ అని ఉంటాడు. సో వీళ్ళందరూ అతి ఉత్సాహం చూపిస్తారు. నేను అధికారులతో ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు లా అండ్ ఆర్డర్ కోసం మీరు పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు అధికార పార్టీకి దావసోములు కాకండి. నేను పోలీస్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మా వాళ్ళకి సహకరిస్తలేరు. వాళ్ళకేమో రాజమర్యాదలు, మరి మా వాళ్ళకేమో అసలు పట్టించుకుంటలేరు. రీకౌంటింగ్ పెట్టమన్నా కొన్ని వాటిలో రీకౌంటింగ్ కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు. వాళ్ళకి మాత్రం ఎంత గ్యాప్ ఉన్నా రీకౌంటింగ్ అంటే ఓకే డన్, యాక్సెప్టెడ్, మళ్ళీ రీకౌంటింగ్ చేయబట్టి. మరి మాకు ఒక న్యాయం, వాళ్ళకు న్యాయం ఎట్లా ఇది? సో ఏది ఏమైనా ఇదంతా జరిగింది. మళ్ళా సరే అలా జరిగిన విషయం ఇది. అయినా మాపై ఉల్టా కేసులు, మేమేదో దేశద్రోహం చేసినట్టు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది ఎమ్మెల్యే అనుచరులు. కేసులు పెడితే వాళ్ళ మీద పెట్టాలి, అడిగడిగే పోయిన మా మీద కాదు. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.